ఓం నమ శ్రీ యతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో మనం రెండవ సంపుటము, రెండవ వాల్యూమ్ని మనం మొదలుపెట్టాము. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే ది పవర్స్ ఆఫ్ ద మైండ్. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఉపన్యాసం. ఇది స్వామీజీ 1900 సంవత్సరంలో, అంటే రెండవసారి అమెరికా వెళ్ళినప్పుడు కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్లో, ఇది జనవరి 8వ తేదీ ఉపన్యాసాన్ని చెప్పారనమాట. మానసిక శక్తులు అంటే మనిషి యొక్క మనసుకి ఎంత శక్తి ఉంది దాని గురించి అక్కడ వాళ్ళకి మాట్లాడుతున్నారు. అక్కడ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకు మానసిక శక్తులు అనగానే వాళ్ళు మెయిన్గా ఈ మిరాకిల్స్, అద్భుతాలు అవన్నీ ఎక్కడైతే జరుగుతాయో వాళ్ళకి ఎక్కువ పవర్స్ ఉన్నాయని ఎక్కువగా అక్కడ బాగా నమ్ముతారు కదా. అందుకని వాళ్ళకి ఏంటంటే అటువంటి సంఘటనలనే స్వామీజీ చెప్తున్నారు ఇక్కడ. డైరెక్ట్గా మీకు రాజయోగంలో ఇటువంటి పవర్స్ వస్తాయి, కాన్సన్ట్రేషన్ వస్తుంది, దీనివల్ల మీకు రియలైజేషన్ వస్తుంది, పెర్ఫెక్షన్కి వెళ్తారంటే వాళ్ళకి అర్థం కాదు. అందుకని స్వామీజీ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఆ మిరాకిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆయన జీవితంలో ఏం చూశారు భారతదేశంలో అనేది చెప్తున్నారనమాట. ఫస్ట్ ఇదేంటంటే అసలు ఈ అతీంద్రియ శక్తులు ఏవైతే ఉన్నాయో, సూపర్ న్యాచురల్ పవర్స్ అంటారు కదా, అవి అసలు అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు వింటూ ఉంటాం కదా, వాళ్ళు ఇలా కొంతమంది గాల్లో తేలుతున్నారు, రకరకాల. భారతదేశంలో అయితే ఇంకెక్కువ వింటూ ఉంటాం మనం. సో వాళ్ళకి చెప్తున్నారు, మనం మామూలుగా చాలా మామూలు మనిషికి అది సాధ్యం కానటువంటి పనులు ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్ళకి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అదే స్వామీజీ ఏమంటారంటే వి నాట్ సూపర్ న్యాచురల్, అదేంటంటే ఎక్స్ట్రాడినరీ అని చెప్పండి. అంటే మనకి ఆర్డినరీ కాదు, కానీ సూపర్ న్యాచురల్ కాదు. ఒక పద్ధతిలో మనం ప్రాక్టీస్ చేస్తే అవి అందరికీ వస్తాయని చెప్తున్నారు స్వామీజీ. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అది దానికోసం పాటుపడితే ఏ విధంగా అయితే మనకు సైన్స్ మనం చదివితే మనకు దానికి నాలెడ్జ్ మనకు వస్తుందో, అట్లాగే ఈ పవర్స్ మనకు రావాలి అంటే ఒక విధంగా మనం సాధన చేస్తే ఇవన్నీ మనకు వస్తాయి అన్నది స్వామీజీ ఇక్కడ చెప్తున్నారు. ఆయన ఏం చెప్తారంటే ఫస్ట్ నేను ఏం చెప్తానంటే మీకు నాకు కలిగినటువంటి కొన్ని అనుభవాలు మీకు చెప్తాను. ఒకసారి నేను భారతదేశంలో తిరుగుతూ ఉన్నాను. అప్పుడు మాకు ఒక అతని గురించి తెలిసింది. అతను ఏంటంటే మీరు మనసులో ఏ ఆలోచిస్తారో, మీ మనసులో ఏ ప్రశ్న వస్తుందో దానికి ఆన్సర్ చెప్పేస్తారు ఆయన. అటువంటి శక్తి ఉంది ఆయనకి. ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పి వీళ్ళందరూ ఫ్రెండ్స్ కొంతమంది కలిసి వెళ్ళారు. ముందే వీళ్ళు ఏమనుకున్నారంటే మనం ఒక్కొక్కరు ఒక ప్రశ్న అనుకుందాం, మళ్ళీ మనసులో రకరకాలు వస్తూ ఉంటాయి కదా, మళ్ళీ మర్చిపోతామేమో కదా, మనం ఏ ప్రశ్న అడగాలని అనుకుంటున్నామో ఆ ప్రశ్నను మనం కాగితం మీద రాసి పెట్టుకుని జేబులో పెట్టుకున్నారు. వాళ్ళు మర్చిపోకుండా పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు ప్రశ్న ఆయన ఒక్కొక్కరు మొహంకు చూసి ఆ ప్రశ్న చెప్పారు, దాని ఆన్సర్ చెప్పేస్తున్నారు. చాలా ఆశ్చర్యం అనిపించింది స్వామీజీకి. తర్వాత వీళ్ళు ముందు ఏం చేయబోతున్నారు, మీరు ముందు జీవితంలో ఏమవుతారో కూడా చెప్పేస్తున్నారు వరుసగా. ఇది అయిపోయింది, ఇది 2వ ఫీట్ అయిపోయింది. ఇంకా 3వది ఏం చేశారంటే ఆయనే చెప్తున్నాడు, మీరు అందరూ కూడా ఒక పేపర్ తీసుకోండి, ఒక పేపర్ తీసుకుని ఆ పేపర్ పైన మీకు ఇష్టమైన భాషలో ఏదైనా ఒకటి రాయండి అని చెప్పారనమాట. స్వామీజీ ఏం చేశారంటే సాంస్క్రిట్లో మంచి టఫ్ సాంస్క్రిట్ది ఒకటి ఆలోచించుకొని పెట్టుకున్నారు. ఇంకొక అతను అరబిక్, అసలు ఆయనకు తెలిసే ఇదే లేదు, అరబిక్ భాషలో చేశారు. ఇంకొక ఆయన రాశాడు. ఇంకొక ఆయన ఏం చేశాడంటే మెడికల్ టెర్మినాలజీ, అసలు సైంటిఫిక్ లాటిన్ అండ్ మెడికల్ టెర్మినాలజీతో ఒకటి రాసి పెట్టుకున్నాడు అనమాట. పెట్టుకున్న తర్వాత ఈయన ఎగ్జాక్ట్గా వీళ్ళు ఏం రాశారో అంతా రిపీట్ చేసేసాడు. చేస్తే స్వామీజీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఏం ఆశ్చర్యం ఇది, అసలు ఎట్లాగా తెలిసింది ఇది, ఒకళ్ళు కాదు మళ్ళీ 2-3 అలా చేశారు. అందరినీ ఈయన అలా చేస్తున్నారు, తెలియని లాంగ్వేజ్ ఎలా చెప్తున్నారు అని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈయనకి డౌట్ వచ్చిందనమాట. ఏదో సంథింగ్ అంటే అతను భ్రమలో పెట్టేసడం వల్ల హిప్నాటిజం ఏదో చేసేసి ఈసారి మళ్ళీ వెళ్తానని చెప్పి మళ్ళీ కొంతమంది ఫ్రెండ్స్ని తీసుకుని మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ వెళ్తే మళ్ళీ సేమ్, అంటే అతనికి మొత్తం ఏం చేసినా ఆయన అన్నీ చెప్పేస్తున్నాడు అనమాట. అప్పుడు స్వామీజీ అనుకున్నారు ఇవన్నీ సమ్ పవర్స్ అని అప్పుడు ఆయనకు అర్థమైంది అనమాట. అలాగే ఇంకొకటి ఆయన చెప్తున్నారు, హైదరాబాద్లో జరిగింది ఇది. హైదరాబాద్లో ఒక ఆయన గురించి విన్నారు. ఆయన హైదరాబాద్ వచ్చారు కదా ఫస్ట్ టైం విదేశాలకు వెళ్ళే ముందు. వచ్చినప్పుడు ఒక బ్రాహ్మణుడు ఎవరో ఒక ఆయన, మీరు ఏం అడిగితే అది, ఏం ఆలోచిస్తే అది మీకు వెంటనే ఆ వస్తువుని తీసి ఇచ్చేస్తారు. చాలామంది సృష్టిస్తారు, మీకు తెలుసు కదా, ఇక్కడ మనకు తెలిసిన చాలామందిలో ఏదైనా కావాలని కూడా అది సృష్టించివ్వడం. సరే వీళ్ళందరూ వెళ్ళారు, వీళ్ళు కూడా ఫ్రెండ్స్ని తీసుకుని మళ్ళీ వెళ్ళారు స్వామీజీ.
వెళ్ళిన తర్వాత అసలు అక్కడ దొరకవు, హైదరాబాద్లో దొరకవు అటువంటి ఫ్రూట్స్ని వాళ్ళు ఒక పేపర్ మీద రాశారనమాట. ఎవరికి వాళ్ళు పేపర్ మీద ఇవ్వగానే ఆయన ఒక మూల కూర్చోబెట్టారు, ఒక గదిలో కూర్చోబెట్టి ఒక పెద్దది వీళ్ళే ఇచ్చారు. ఆయనకు ఏమి లేదు, అంగవస్త్రం మాత్రం ఉంది. వీళ్ళేమో వీళ్ళదే ఒకటి పెద్ద దుప్పటి లాంటిది ఇచ్చారనమాట. దుప్పటి పట్టుకుని కూర్చొని ఉన్నాడు ఆయన. ఏది ఇక్కడ రాశారో పేపర్ మీద అది తీసుకొని దుప్పట్లో తీసుకొస్తున్నాడు, చూపిస్తున్నాడు ఆయన. పెద్ద పెద్ద కాయలు. ఇంకా అందరూ అన్ని రకాలుగా అలా ఊహించుకుంటే ఈ లోపల నుంచి ఆయనకన్నా బరువు ఎక్కువ ఉన్నాయి ఫ్రూట్స్. అలాంటి ఫ్రూట్స్ అన్నీ బయటకు వచ్చేస్తుంటే ఇది మళ్ళీ హిప్నాటిజంలో ఉందని చెప్పి చేస్తే ఆయన ఏం చేశాడు, మళ్ళీ ఆ ఫ్రూట్స్ని తింటున్నాడు ఆయన. అంటే అదేదో మనకి భ్రమ అనుకోవడానికి లేదు, ఆయన తింటున్నాడు. వీళ్ళకి కూడా ఇచ్చాడు తినమంటే వీళ్ళు కూడా తిన్నారనమాట. సో స్వామీజీ ఏం చెప్తున్నారంటే తర్వాత కొంతసేపటికి కొన్ని గులాబీలట, ఇన్ని గులాబీలు ఆయన చేసేసాడు. అప్పుడు ఈయన అడిగారనమాట, ఏంటి ఇదంతా ఏంటి ట్రిక్స్ అంతా ఏంటి అని అడిగితే ఆయన అన్నాడంటే, నాకు కొంచెం ఫేవరిష్గా ఉంది, మీరు సాధువులు కదా, నాకు ఫస్ట్ మీరు నా నెత్తి మీద చెయ్యి వేస్తే నాకు జ్వరం తగ్గుతుంది, అప్పుడు మీకు చెప్తాను అని చెప్పి ఇది ఈయనంటే సాధువులు అంటే అప్పుడు రెస్పెక్ట్ కదా వాళ్ళకి. స్వామీజీ ఆయన నెత్తి మీద చెయ్యి వేశారంట. సరే మొత్తానికి ఏమైంది, ఆయన ఏం చెప్పండి ఎలా చేస్తున్నావు ఇవన్నీ అంటే అదంతా చేతి ట్రిక్కులు అవి అని చెప్పాడట. కానీ యాక్చువల్ విషయం ఏం చెప్పలేదన్నమాట. సో ఇలాంటివి అసలు మనం నమ్మలేనివన్నీ కూడా ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. అయితే వీటిలో కొన్ని మోసాలు కూడా చేస్తూ ఉంటారు. ఒరిజినల్ సైన్స్ ఉంది అంటే ఒక సైన్స్ ద్వారా, ఒక ప్రాక్టీస్ ద్వారా, ఒక అభ్యాసం చేయడం ద్వారా ఇటువంటి పవర్స్ని తెచ్చుకోవచ్చు. కానీ వీటిని ఆధారంగా చేసుకుని చాలామంది కొన్ని మాయలు మర్మాలు చేసేసి అది మేము అది చేస్తున్నామని చూపిస్తారు చాలామంది. మేబీ 80% కేసెస్ అట్లాగే ఉండొచ్చు, కానీ జెన్యూన్ కేసెస్ మాత్రం ఇవి ఉంటాయి అని చెప్పి స్వామీజీ చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఏదైనా నేను సృష్టిస్తాను, ఇప్పుడు మ్యాజిక్లు చేస్తూ ఉంటారు కదా, ఏదో సమ్ ఇలా పెట్టేసి ఎక్కడో ఏదో పెట్టేసి ఇలా చూపిస్తూ ఉంటారు. సో స్వామీజీ ఏమంటారంటే, అంటే ఒరిజినల్గా నిజంగా ఆ విషయం ఇలాగ సృష్టించడం అన్నది అది చెయ్యగలరు కాబట్టి వీళ్ళు ఇమిటేట్ చేయగలుగుతున్నారు. ఒరిజినల్గా ఒకటి లేకపోతే వీళ్ళు ఎలా ఇమిటేట్ చేస్తారు, సృష్టిస్తున్నాం అని చెప్పేసి. ఆల్రెడీ అది ఎక్కడో ఉంది కాబట్టి ఆ విషయం అన్నది జరుగుతుంది కాబట్టి దాన్ని వాళ్ళు ఇమిటేట్ చేస్తున్నారు అన్నది స్వామీజీ చెప్తున్నారనమాట. సో అమెరికాలో కాదు, ఇక్కడ కాదు, ఎక్కడ జరిగినా కొంతమంది ఇందులో మోసాలు కూడా ఉంటాయి, కానీ అది ఎక్కడైనా జరుగుతుంది. ఏదైనా బిజినెస్ చేస్తున్నామంటే మోసాలు లేకుండా ఉంటాయా? సో ఇలా కానీ ఒరిజినల్గా ఈ పవర్స్ మాత్రం ఉన్నాయి అని అథెంటిక్గా ఇక్కడ స్వామీజీ చెప్తున్నారు. భారతదేశంలో చాలా ఎక్కువ ఇవి జరుగుతూ ఉండేవి. ఎందుకంటే భారతదేశం చాలా విశాలంగా ఉండేది, చాలా విశాలంగా ఉండే జనసాంద్రత అప్పట్లో చాలా తక్కువగా ఉండేది. అంటే ఇంత పెద్ద దేశంలో అక్కడక్కడ ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళు ఏం చేసేవారు, మంచి సమయం ఉండేది, సస్యశ్యామలంగా ఉండేది, మన పంటలన్నీ కూడా కష్టపడాల్సిన అవసరం లేదు, ఆ చక్కగా పంట వస్తూ ఉండేది, తినేవాళ్ళు. తర్వాత ఈ మనసుని, ఈ ఇంద్రియాలని, వీటన్నిటి గురించి వాళ్ళకి ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉండేవారు యోగులు అనమాట. వెళ్ళి అక్కడికి కళ్ళు మూసుకొని కూర్చొని వాళ్ళు ధ్యానం చేయడం, అలా చేస్తూ లోపలికి అంతర్ముఖం అయిపోయిన తర్వాత రకరకాల పవర్స్ మనకు వస్తూ ఉండేవి. ఇదేం సీక్రెట్ ఏం కాదు, ఇది భారతదేశంలో చాలా సర్వసాధారణంగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేవి. ఎక్కడైతే జనసాంద్రత ఎక్కువ ఉంటుందో అక్కడ ఈ పవర్స్ ఆఫ్ ద మైండ్ అనేది మనం డెవలప్ చేయలేము. ఎందుకని, మీ మైండ్ మీరు అబ్జర్వ్ చేసుకోవాలంటే ఎంత కావాలో, చుట్టూ సైలెన్స్ కావాలా వద్దా? సో అందువల్ల ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో, స్వామీజీ కూడా చెప్తారు, ఆయనకి చాలా పవర్స్ ఉండేవి. ఒక మనిషిని చూస్తే వాళ్ళు మారిపోతారు, అట్లాంటి పవర్స్ ఉండేవి. కానీ స్వామీజీ ఏమంటారంటే, విదేశాల్లో ఎక్కువ తిరగడం మొదలుపెట్టిన తర్వాత జనాలందరూ ఇంకా ఆయన వెనక పడుతూ ఉండడం వల్ల నెమ్మదిగా పవర్స్ అనేవి తగ్గిపోయాయి, ముందున్నంతగా లేవని స్వామీజీ చెప్తారు అది. సో దీనికి ఏంటంటే ఒక ఏకాగ్రత, ఏకాంతవాసం ఉంటేనే కానీ మన మనసుని మనం అర్థం చేసుకోవడం, దాన్ని లోతులకు వెళ్ళడం అనేది చాలా కష్టం. కాబట్టి అది నెమ్మదిగా పవర్స్ అనేవి తగ్గిపోతూ వచ్చాయి. కానీ మన భారతదేశంలో చాలా చోట్ల పల్లెటూరులో రకరకాల మహిళలు, ఆయన వచ్చారు, ఎవరు బాబా గారు వచ్చారు, ఆయన ఇది చేశారు అది చేశారని చెప్పుకుంటూ ఉంటారు. అవునా కదా, చాలా కామన్ ఇక్కడ. ఇంకొక విషయం ఏంటంటే, మన దేశం మీద ఎన్నో దండయాత్రలు జరిగి, దాడులు జరిగి ఎంతో నాశనం అయిపోయింది. కానీ మా దేశ ప్రజలు ఏమనుకుంటారంటే, ఎప్పుడో ఒక మహాత్ముడు వస్తాడు, ఒక యోగి వచ్చి మనల్ని ఉద్ధరిస్తాడు అన్న ఆశతో ఉంటాయి ఎప్పుడు కూడా భారతీయులందరూ కూడా. నిజంగా జరిగింది కూడా అది. మీరు ఒకసారి చరిత్రలో చూడండి. మీరు శివాజీ మహారాజ్ ఎవరు, ఆయన గురువు మహాయోగి సమర్థ రామదాస్. సో ఈ విధంగా ఏంటంటే ప్రతి వాళ్ళు భారతీయులు ఏమనుకుంటారంటే, యోగి అంటే ఏంటి, ఆర్డినరీ కాదు, వాళ్ళకి ఏంటంటే ఒక అతీంద్రియ శక్తులు ఉంటాయి. అటువంటిప్పుడు ఈ కండబలం ఏం చేయలేదు అప్పుడు, యోగి బలం ముందు. సో అటువంటి వాళ్ళు వస్తారు, మన దేశాన్ని రక్షిస్తారు అని చెప్పి మేము ఆశతో ఎదురు చూస్తూ ఉంటాము. మన దేశ చరిత్ర మీరు చదివితే, నిజంగా మీరు చదవండి పట్టుదలతో, ఎక్కడ ఏ ప్రపంచంలో ఏ నాగరికత కూడా అన్నీ కూడా అంటే వెళ్ళిపోయిందనమాట. ఎప్పుడో జరిగిన స్టోరీలు అవి, అన్నీ పడగొట్టారో అవి కాదు. కానీ భారతదేశం ఇప్పుడు చూడండి మీరు ఒకసారి,
ప్రతీది కూడా కొల్లగొడుతూ ఉంటారు, మళ్ళీ పునరుద్ధరిస్తూ ఉంటారు, మళ్ళీ కొల్లగొడుతూ ఉంటారు. ఇట్లా జరిగింది ఇప్పటివరకు చరిత్ర అంతా మీరు చదివితే. మీరు 10th century నుంచి మీరు చూడండి, వరుసగా చదువు కేవలం విధ్వంసం మొత్తం భారతదేశం అంతా. అలా అయితే మరి భారతదేశ శక్తి పోయిందా? ఎంత ఆశ్చర్యం ఒకసారి చూడండి. గాంధీజీ అంటారు, మహాత్మా గాంధీజీ ఏమంటారంటే, కేవలం భారతీయ శాస్త్రాల్లో ఈశావాస్యమిదం సర్వం అని ఒక వాక్యం ఉంది. అంటే ఈ ప్రపంచం అంతా కూడా భగవంతునితో పరివ్యాప్తమై ఉంది. ఆ ఒక్క సెంటెన్స్ అంటే మొత్తం భారతదేశ సంపద, భారతదేశం అంతా నాశనం అయిపోనివ్వండి, ఆ ఒక్క వాక్యం మిగిలితే మళ్ళీ భారతదేశం మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. ఎందుకంటే అక్కడే ఉంది సీక్రెట్ అంతా. మనకేంటంటే లోకలైజ్డ్ కాదు, మన భగవంతుడు లోకలైజ్డ్ కాదు, ఇక్కడ అంతటా ఉంది భగవంతుని తత్వం. దాన్ని తెలుసుకోవడమే జీవిత ధ్యేయం. అది మనకు భారతదేశంలో నేర్పిస్తారు. కాబట్టి మీరు గుడుల్ని ఈరోజు పగలగొడితే ఏమైంది? ఎక్కడ లోపల ఉండే తత్వాన్ని మీరు ఏం చేయగలరు? సో చూడండి, ఈ రోజు వరకు మీరు చూస్తే, మీరు హిస్టరీని చూసినట్లయితే ఒకటి వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ దాన్ని వేరే రకంగా పునరుద్ధరించుకుంటూ ఉంటారు. మీరు కాశీలోనే చూడండి, కాశీలో ఎన్ని దండయాత్రలు జరిగాయి, ఎన్ని దండయాత్రల తర్వాత మళ్ళీ అహల్యాబాయి వచ్చి మళ్ళీ వేరే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మళ్ళీ ఈరోజు వీళ్ళు చేశారు. ఎక్కడ ఇది కామన్ స్పిరిట్, అది ఎవరో వాళ్ళు వచ్చేసింది కాదు, అది ఇండియన్ స్పిరిట్ అన్నది మళ్ళీ ఆ లోపల. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది మన లోపల ఉంది కాబట్టి, అది ఎప్పుడు బాహ్యంగా ఉంటే కదా నాగరికత నాశనం అయిపోయేది, మన బాహ్యంగా కాదు నాగరికత. సో మన అంతరాలలో జీర్ణమైపోయింది. అందువల్ల ఇది ఇక్కడ స్వామీజీ ఏం చెప్తున్నారంటే, మనకు ఇది నాశనం చేయలేరు ఎప్పుడు కూడా. ఈ యోగీస్ ఎవరైతే, యోగిక్ పవర్ ఎప్పుడైతే ఉందో, మనం చూస్తున్నాం కదా, ఎగ్జాంపుల్తో చూస్తున్నాం సమాజంలో ఎంతమంది యోగులు చూడండి, ఎక్స్ట్రాడినరీగా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. మీరు ఆ మాతా అమృతానందమయ్యి ఉన్నారు, మీరు కేరళలో చూడండి, ఒక్క మహిళ, ఎవరు ఆవిడ, జస్ట్ బెస్ట్ మహిళ, చదువు లేదు, సంధి లేదు, ఏమీ లేదు, అందరింట్లో పాచి పనులు చేసుకుంటూ ఉండేవారు చిన్నప్పుడు. అట్లాంటి వ్యక్తి ఈరోజు చూడండి, దేశ విదేశాల్లో ఎన్ని శాఖలు, కోట్ల మంది. ఇప్పుడు ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ పవర్? మీరు అక్కడ ఆశ్చర్యం ఏంటంటే, అక్కడికి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి, గల్ఫ్ కంట్రీస్లో అసలు లేడీస్ని ఎవరిని బయటికి రానివ్వరు వాళ్ళందరూ పెద్ద పెద్ద మీటింగ్స్ అవుతున్నాయి, అందరూ ఆ గల్ఫ్ లీడర్స్ వాళ్ళందరూ ఉన్నారు. ఈవిడ ఒక్కావిడ మధ్యలో మహిళ, ఆవిడకి అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా చూడండి. వాళ్ళ బాడీ కేవలం శరీరం కాదు కదా, అక్కడ లోపల ఏదో శక్తి అనమాట. ఈ విధంగా ఎంత పునరుద్ధరించుకుంటూ మన దేశం అన్నది ఎప్పటికీ నాశనం కదా, అది మాత్రం నిశ్చింతగా ఉండొచ్చు మనం. ఎందుకంటే భౌతికతలో లేదు, మన యొక్క సంస్కృతి ఆధ్యాత్మికతలో ఉంది కాబట్టి దీనికి నాశనం అనేది లేదు. సో ఇప్పుడు ఎలాగ ఇటువంటి పవర్స్ ఏవైతే ఎక్స్ట్రాడినరీ పవర్స్, నాట్ సూపర్ న్యాచురల్ పవర్స్, ఇవి ఎక్స్ట్రాడినరీ పవర్స్ చాలా ఎలాగ మనం డెవలప్ చేయొచ్చు అన్నదానికి మన భారతదేశంలో ఒక శాస్త్రీయంగా ఒక సైన్స్ డెవలప్ అయింది. దానిని ఏమంటారంటే రాజయోగం అంటారు. మనం రాజయోగం చదివాం, ఫస్ట్ వాల్యూమ్ అంతా చదివాం కదా. ఏ విధంగా మనసును మనం కంట్రోల్ చేసుకోవాలి, ఎలా చేసుకుంటే, ఫస్ట్ మీకు పతంజలి యోగ సూత్రాల్లో ఏముంటుంది, యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం అన్నది ఏంటంటే ఒక అతీంద్రియమైనటువంటి ఏదైతే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందో దానితో అనుసంధానం కలిగి ఉండడాన్ని యోగం అంటారు. సో దానిని ఎలా చేసుకోవాలన్న దానికి మొత్తం పతంజలి గారే కాదు, ఎంతోమంది ఇవన్నీ చేశారు. ఈ రాజయోగం అంటే ఇవన్నిటి కాంబినేషన్ అనమాట. ఈ మనసు యొక్క కంట్రోల్ ఎలా చేయాలన్నది ఇందులో చెప్తారు. స్వామీజీ మెయిన్గా మీకు అక్కడికి వెళ్ళి చెప్పింది విదేశీయులకి, వాళ్ళందరికీ కూడా ఈ భోగం అనేది కంప్లీట్ అయిపోయింది. భోగం చేసి మన ఎంతో, అమెరికాలో మీకు తెలుసు కదా, ఎక్కడ లేని సంపన్నులు అక్కడికి వచ్చి ఉండి ఆ భోగ లాలస అనేది తగ్గి వాళ్ళు ఇప్పుడు ట్రూత్ గురించి రెడీగా ఉన్నారని చెప్పి స్వామీజీ అక్కడ రాజయోగం ఫస్ట్ లెసన్స్ తీసుకుంటారు అక్కడ. అవే మనం చదివాం మనం అందరం కూడా. సో ఇక్కడ అదొక రాజయోగం అనే ఒక సైన్స్ ఉంది. ఆ సైన్స్ మీరు సైంటిఫికల్లీ మీరు ఫాలో అయితే, ఎలా చెప్తే అలాగా మీరు దాన్ని చేరుకుంటారు అని చెప్తున్నారు. అయితే దీనికి బేసిస్ ఏంటనమాట, మన మైండ్ ఏదైతే ఉందో, ఈ మైండ్ అనేది మనం అనుకుంటే ఇండివిజువల్గా నా మైండ్ నీ మైండ్ అనుకుంటున్నాం, కానీ ఇదంతా కూడా ఇంటర్ కనెక్టెడ్. మొత్తం ఇంటర్ కనెక్టెడ్ అంటే అర్థం ఏంటి, నేను ఏదైనా ఆలోచిస్తే నిన్ను ప్రభావం చేస్తాను, నువ్వు ఆలోచించింది వాళ్ళని ప్రభావం చేస్తుంది. సో ఇదంతా ఒక యూనిట్ అనమాట. మీరు ఎంత చేసినా సరే, నీవు ఆలోచించిన ఒక ఆలోచన వెనుక ఈ ప్రపంచం అంతా కదులుతుంది. నీ ఆలోచన వేరే వాళ్ళని చేస్తుంది, వేరే వాళ్ళని చేస్తుంది. ఇలా వచ్చి కొన్ని బయట మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. ఎలాగైతే ఒక నీటిలో బుడగ ఎక్కడి నుంచి వస్తుంది, కింద నుంచి ఎక్కడైతే స్పేస్ వచ్చిందో అది కింద నుంచి వస్తుంది. బుడగ నెమ్మదిగా కిందకు వచ్చి పైన ఒకసారి వచ్చి బర్స్ట్ అవుతుంది. మనం పైకి వచ్చినప్పుడే మనం చూస్తాం బుడగని. క్రింద సటిల్గా ఎప్పుడైతే ఫామ్ అయిందో అది పైకి ప్రయాణం చేస్తుందో మనకు తెలియదు. అలాగే మనకు కూడా ఏంటంటే లోపల నుంచి వచ్చినటువంటి థాట్స్ తర్వాత మేనిఫెస్ట్ అవుతాయి ఒక పనిలాగా. ఏదైనా ఇవన్నీ జరుగుతున్నాయంటే ఎక్కడ బేసిస్ ఎక్కడని చెప్పండి.
థాట్, ఆలోచనలో ఉంది. మొన్న మనం అక్కడికి వెళ్ళాం కదా కన్హా శాంతివనంకి. వెళ్ళినప్పుడు ఒక్క మనిషి యొక్క డ్రీమ్ ఇది. ఇంత పెద్ద దాంట్లో ఇంత పెద్ద యోగిక్ సెంటర్ మనం చేయాలి, 1,00,000 మంది కూర్చొని ఒక చోటే జపం చేయాలి, ధ్యానం చేయాలి అని ఒక మనిషి యొక్క ఆలోచన, ఫస్ట్ ఆలోచన, దాని నుంచి రూపకల్పన. సో చూడండి అంత మైండ్కి ఎంత పవర్ ఉందో చూడండి. మనం చూస్తున్నాం బయట అంతా బిల్డింగ్స్, బట్ ఫస్ట్ అది ఎక్కడుంది? అది ఒక మనిషి యొక్క ఆలోచన. పెద్ద పెద్ద 100 స్టోరీ బిల్డింగ్స్ కడుతున్నారు. ఎలా కడుతున్నారు? ఎంత చూడండి. అందుకే చెప్తున్నాను, మనిషికి యొక్క పవర్స్ అంతా కూడా థాట్. ఈ థాట్స్కి అంత పవర్ ఉంది అన్నది ఇక్కడ స్వామీజీ చెప్తున్నారు. సో ఆల్ ద మైండ్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. కాబట్టి నేను కావాలనుకుంటే నా థాట్స్ని నీకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, నువ్వు కావాలంటే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇదేంటంటే దీనికి బాగా కాన్సన్ట్రేటెడ్గా ఎప్పుడైతే ఉందో స్వామీజీ అంటారు, ఎదుటి వాళ్ళ మైండ్ నువ్వు చదవచ్చు, ఏం జరుగుతుందో థాట్. ఇప్పుడు ఇందాక చెప్పారే, అందులో పెద్ద సీక్రెట్ ఏం లేదు. ఫస్ట్ నీ మైండ్ని ఖాళీ చేయాలి. అసలు ఏమి థాట్ లేకుండా ఖాళీ చేయి. కంప్లీట్ అవేర్నెస్, కంప్లీట్ అలర్ట్ యు ఆర్, బట్ నో థాట్. అటువంటి స్టేజెస్ పాసిబుల్. అటువంటి స్టేజ్కి నువ్వు వచ్చావనుకో, నీ మైండ్ అంతా ఖాళీగా ఉంది కదా, ఇమీడియట్గా అదర్ మైండ్స్ వెంటనే ఆ థాట్స్ అన్నీ నీకు తెలిసిపోతాయి. సో ఇది యోగిక్ ప్రక్రియ. ఇందులో ఏమి గొప్పగా అదంటే ఏదో ఇది కాదు, సూపర్ న్యాచురల్ ఏం కాదు, ఇది న్యాచురల్. ఇది కానీ మనం ప్రాక్టీస్ చేయం కాబట్టి ఆ పవర్స్ మనకు రావట్లేదు అన్నది స్వామీజీ చెప్తారు ఇక్కడ. తర్వాత ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తిలో మనకు వాళ్ళ యొక్క బయట యొక్క పర్సనాలిటీ, వ్యక్తిత్వం, లేకపోతే వాళ్ళు మాట్లాడే అద్భుతమైన మాటలు, వీటన్నిటికంటే కూడా ఆ లోపల ఉన్నటువంటి అసలు వ్యక్తి మనల్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. మీరు బాగా మంచి చరిష్మాటిక్ లీడర్, చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎంతసేపు కొంచెం హాహాహా అనుకుంటాం మనం, అయిన తర్వాత దాని ప్రభావం ఇంకేం ఉండదు మన పైన, అక్కడక్కడే మర్చిపోతాం. కానీ ఆ వ్యక్తిలో ఏదైతే వ్యక్తిత్వం ఉందో, వ్యక్తిత్వం అంటే ఏంటి, వీటన్నిటికీ ప్రపంచానికి కొంచెం అతీతంగా వెళ్ళేటటువంటి శక్తి ఏదైతే ఉందో, అటువంటి శక్తే మనుషుల్ని ప్రభావితం చేస్తుంది. మనం కేవలం ఇదే అనుకుంటాం కదా. స్వామీజీ ఉన్నారు ఇప్పుడు, స్వామీజీ మంచి స్ఫురద్రూపి, తర్వాత మంచి వాగ్ధాటి, ఇవి రెండు ఉంటే సరిపోదు. చాలామంది ఉన్నారు అట్లాగా, ప్రపంచంలో చాలామందే ఉన్నారు మంచి స్పీచెస్ ఇచ్చేవాళ్ళు, మంచి చూడడానికి చాలా బాగుండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ లోపల ఉండేటువంటిది ఏంటనమాట, క్యారెక్టర్. అది ఈ రోజుకి కూడా స్వామీజీని ఆ ఒక్క స్పీచ్, ఒక 8 నిమిషాలు చెప్పిన స్పీచ్ ఈ రోజుకి కూడా అది వైబ్రేట్ చేస్తుంది. అంటే అర్థం ఏంటనమాట, అక్కడ మెయిన్గా ఆయన యొక్క క్యారెక్టర్, ఆ యొక్క ఏంటంటారు బ్రహ్మచర్య శక్తి, భగవంతుని పైన ఎప్పుడు మనసు ఉంచేటువంటి ఆ శక్తి అన్నది మనుషుల్ని అందరూ లేచి నుంచున్నారు తెలియకుండానే. ఎలక్ట్రిఫైయింగ్. మనం లేచి నుంచోవాల్సిన పని లేదే, కూర్చొని బాగా చెప్తున్నారని అనుకుంటారు. తెలియకుండానే వాళ్ళందరూ కూడా లేచి నుంచొని ఆ శక్తి ఏంటంటే ఇది ఇక్కడ వస్తుంది. రియల్ మ్యాన్ అంటే నాట్ దిస్ బాడీ, నాట్ దిస్ మైండ్, నాట్ దిస్ ఇంటలెక్ట్. ఇది కాకుండా లోపల ఏదో ఒక శక్తి ఉంది, దాన్ని మీరు కొలవలేరు. సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్లో మీరు దాన్ని ఏం చేయలేరు. అదే ఆత్మశక్తి అన్నమాట. ఆ ఆత్మశక్తి ఎవరిలో అయితే ఉందో వాళ్ళే మనుషుల్ని ఎప్పుడు కూడా ప్రభావితం చేయగలుగుతారు, అందరినీ కూడా ఇంప్రెస్ చేయగలుగుతారు. సో ఇది ఈ రియల్ మ్యాన్ని బయటికి తీసుకొచ్చేదే యోగా. అది ఎప్పుడు వస్తుంది, ఆలోచనలు స్టాప్ అయినప్పుడు వస్తుంది. ఆలోచన స్టాప్ అయిన రోజు ఆలోచన స్టాప్ చేసి అలా కూర్చుందామా, బ్లాంక్ చేసేసి. ఆలోచన అలా కాదు, మైండ్ ప్యూరిఫై అయ్యే కొద్దీ, మైండ్ పవిత్రం అయ్యే కొద్దీ మీకు ఆలోచనలు అనేది కంట్రోల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీరు ఏది ఆలోచించాలో అదే ఆలోచిస్తారు, అనవసరమైనది వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. ఇదన్నమాట ఆలోచనలు. కంప్లీట్గా ఆలోచించి సమాధిలోనే ఆలోచనలన్నీ ఆగిపోతాయి. అది కాదు ఇక్కడ. అంటే మీ కంట్రోల్, కాన్షియస్ కంట్రోల్ ఓవర్ యువర్ థింకింగ్ ప్రొసీజర్ అన్నది మీకు వస్తుందన్నమాట. అది ఎప్పుడు వస్తుందంటే బలవంతాన్ని ఆపేసుకుంటే రాదు. అది ఎప్పుడంటే మైండ్ ఎప్పుడైతే బయట ఉన్నటువంటి విషయాలపై నుండి మైండ్ న్యాచురల్లీ అట్రాక్ట్ చేయట్లేదు బయట విషయాలు మిమ్మల్ని, ఏది అంతే కదా. ఆలోచనలు ఎప్పుడు వస్తాయి చూడండి, బయట ఏదో ఒక విషయం నాకు అట్రాక్ట్ చేసినప్పుడు ఇట్ విల్ ఆక్యుపై మై మైండ్. తెలియకుండానే మనకు అది ఆక్యుపై చేస్తుంది. ఏదో చూసాం ఒకటి, అదే లోపల వస్తూ ఉంటుంది. నేను అనే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన సునీత విలియమ్స్ వచ్చారు కదా భూమికి వచ్చినప్పుడు, ఆ రోజంతా నేను అంత లిటరేచర్ అంతా చదివాను. అంతా ఏంటి అక్కడ ఎలా ఉంటారు, ఏంటి ఆవిడ ఎలా ఉన్నారు, ఆవిడ గురించి అంతా చదివి నైట్ పడుకున్నాను కదా. మార్నింగ్ లేచేటప్పుడు సునీత విలియమ్స్ అని వస్తుంది లోపల నుంచి. అంటే మైండ్ చూడండి ఎలా ప్రభావితం అయిపోతుందో. అది తెలియకుండానే ఫస్ట్ నాకు వచ్చిన థాట్ సునీత విలియమ్స్ అని వచ్చింది ఎర్లీ మార్నింగ్. సో ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఈ విధంగా మీరు ఏంటంటే మైండ్ దేనికైతే మీరు అట్రాక్ట్ అవుతున్నారో ఆ థాట్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. మీరు ఏం ప్రయత్నం చేయకూడదు, మీరు బలవంతాన్ని వస్తూ ఉంటాయి, ఆపలేరు వాటిని. సో మైండ్ ఎప్పుడైతే ప్యూరిఫై అవ్వడం అంటే ఏంటంటే ఎనీథింగ్ మెటీరియల్ అండ్ ఎవ్రీథింగ్, నథింగ్ విల్ అట్రాక్ట్ మీ.
అదనమాట. లోపల అంతర్ముఖమైన మనసుకి ఇప్పుడు కూడా ప్యూర్గా ఉంటుంది. ఏది వాల్యుబుల్ లైఫ్లో అన్నది అర్థం చేసుకున్న వాళ్ళకి ఈ ప్యూర్ మైండ్ అనేది ఈజీగా వాళ్ళకి వస్తుందన్నమాట. అటువంటి మైండ్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఈజీ. సార్ దీనివల్ల ప్రయోజనం ఏంటండి? ఇప్పుడు ఊరికే కంట్రోల్ చేసుకున్నాను నేను, నాకు తిండి పెడుతుంది అది అంటే స్వామీజీ అంటారు తిండి పెడుతుంది నీకు. నువ్వు నిజంగా మైండ్ నువ్వు కంట్రోల్ చేసుకుంటే బయట చాలా ప్రాబ్లమ్స్, మామూలుగా రోజు ఉండే ప్రాబ్లమ్స్ చాలా సాల్వ్ అయిపోతాయి. ఎందుకంటే నెంబర్ 1 నీకు ఆ కోపం తొందరగా రాదు, ఆ తర్వాత జలసీ ఉండదు, ఏమి డిజైర్ ఏమీ లేదు. ఏంటి ఎంత ఆనందం కదా, ప్రతిది ఏదో కావాలనుకున్నప్పుడు కదా బాధ. సో ఈ మైండ్ కంట్రోల్ ఉండడం వల్ల మామూలుగా బయట పరిస్థితులు కూడా నీకు చక్కబడిపోతాయి. అది నెంబర్ 1. కానీ దాని ఎయిమ్ అది కాదు. మనం ఇక్కడ దాని ఎయిమ్ ఏంటనమాట, పెర్ఫెక్షన్కి వెళ్ళడం. పెర్ఫెక్షన్కి వెళ్ళడం అంటే నీలో ఉన్నటువంటి రియల్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకురావడం, అది అసలు ప్రయోజనం. ఇంకా అది వచ్చిందంటే ఇంక అన్నీ సాల్వ్ అయ్యి. సో దీనివల్ల ఏంటంటే కంట్రోల్ ఆఫ్ ద మైండ్ అన్నది మనకి జీవితంలో మీకు మెటీరియల్ సక్సెస్ కావాలన్నా రావాలి, అటు మీకు ఆధ్యాత్మికంగా మీరు వెళ్ళాలన్నా కావాలి. అందువల్ల చిన్నప్పటి నుంచి నేర్పించాల్సింది ఏంటంటే ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, కొంచెం ఎట్లా అనేది మనం నేర్పించాలి. సో మనకు కావాల్సిన ఎడ్యుకేషన్ ఎట్లా ఉండాలంటే స్వామీజీ ఇటువంటి మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్. మ్యాన్ మేకింగ్ అంటే ఎడ్యుకేషన్ అంటే ఏంటండి, ఐఏఎస్ ఆఫీసర్లు చేయడం మ్యాన్ మేకింగ్ అంటే అది ఇంపార్టెంట్ కాదని అంటలేదు. కానీ మ్యాన్ మేకింగ్ అంటే మనిషి ఏదైతే సత్తా ఉందో జీవితంలో, ఏదైతే ట్రూత్ ఉందో దాని మీద నిలబడగలిగేటటువంటి శక్తిని పెంపొందించడం అనేది మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అంటే. మనిషిని ఒక దేవతలాగా తయారు చేసేది మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్, నాట్ జాబ్ మేకింగ్ ఎడ్యుకేషన్. జాబ్స్ వచ్చి మనకి సెకండరీ అనమాట, దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. బట్ మెయిన్ థింగ్ ఇది లేకుండా నువ్వు అది వచ్చి దానివల్ల ప్రయోజనం లేదు అసలు. దానిలో నువ్వు ఆనందంగా ఉండలేవు, ఎదుటి వాళ్ళకి న్యాయం చేయలేవు. అందువల్ల సైమల్టేనియస్గా ఎప్పుడు కావాలి, మన యొక్క ఇన్నర్ గ్రోత్ కావాలి, ప్లస్ అవుటర్ ఇవి కూడా ఎఫర్ట్స్ కూడా చేయాలి. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉండేదా లేదా చెప్పండి? ఒకప్పుడు ఉండేదా లేదా? ఈవెన్ ఎందుకు మన ఫాదర్స్ టైంలో కూడా మనం చూస్తే ఆ టైంలో వాళ్ళ టీచర్ స్టూడెంట్ రిలేషన్ ఎంత చక్కగా ఎంత పవిత్రంగా ఉండేదో. వాళ్ళు నాలెడ్జ్ టీచర్ అంటే ఒక పవిత్రమైనటువంటి ఒక ప్రొఫెషన్, ఇది నేను నాలెడ్జ్ ఇవ్వడం నా ధర్మం అని చెప్పి వాళ్ళ సర్వస్వం వాళ్ళు ఇచ్చేవారు. ఎవరన్నా సరిగా చదవకపోతే స్కూల్లో, నాకు తెలుసు అటువంటి వాళ్ళు నేను చూశాను. నేను ఇంటికి తీసుకెళ్ళి ఆ పిల్లల్ని ఎవరైతే ఉన్నారో ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి సాయంకాలం భోజనం పెట్టి వాళ్ళకి చదువు ఎక్స్ట్రా చెప్పేవారు, డబ్బుల కోసం కాదు. నేను అలాంటి వాళ్ళు చూశాను, నేను నా లైఫ్ టైంలో నేను చూశాను నేను. సో అటువంటి డెడికేషన్ అనమాట, నాలెడ్జ్ అనేది ఇవ్వడం వల్ల నేను ఎంతో మంచి కర్మ నేను చేస్తున్నాను జీవితంలో. వాళ్ళకి తెలుసు, ఎందుకంటే సటిల్ లైఫ్ ఏదైతే ఉందో సూక్ష్మంగా ఈ జీవితాన్ని ఏది డైరెక్ట్ చేస్తుందని వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే దీని ద్వారా నేను ఎవరికో సహాయం చేయట్లేదు, నేను ఒక మంచి కర్మను నేను చేస్తున్నాను, ఆ మంచి కర్మ నన్ను రక్షిస్తుంది జీవితంలో కానీ తర్వాత కానీ అన్నది వాళ్ళ కాబట్టి తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారనమాట, ఎక్కువ సమయాన్ని వెచ్చించి ఎవరికైతే జ్ఞానదానం అనేది విద్యాదానం అనేది వాళ్ళు చేసేవారు అనమాట. ఇటువంటి పవిత్ర భావం మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండేది. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే ఈ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చిందో, మెకాలే సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి చదువు అంటే బిజినెస్, అడ్వర్టైజ్మెంట్స్, నాలెడ్జ్ అనేది లేదు అక్కడ. ఏది నీకు ఇంపార్టెంట్ ఇవ్వాలి, 95 మార్కులు 100 మార్కులు వచ్చేస్తే అది గొప్ప. ఇటు పక్క వాళ్ళు ఏంటి ఎందుకు పనికిరారు, పక్క వాళ్ళు ఎవరైనా కొంచెం కష్టంలో ఉన్నారంటే చూడడం తెలియదు వాళ్ళకి. ఏం చదువుతారు మీరు? ఎంతసేపు పుస్తకాలు పట్టి కూర్చుంటుందా? మనిషిని తయారు చేయకుండా ఎటువంటి ఎడ్యుకేషన్. సో స్వామీజీ మరీ చెప్తూ ఉంటారు, మనకు కావాల్సింది ఏంటంటే మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్. సో ఒక గొప్ప వ్యక్తి, అవతార పురుషులు ఉన్నారు, వాళ్ళంత గొప్పగా తయారవడానికి, వాళ్ళు అసలు ఈ ప్రపంచానంతటినీ మర్చిపోయి సర్వస్వం వాళ్ళు ధారపోయడానికి దాని వెనుక ఏంటి కారణం అనేది మీ సైన్స్ ఏదైనా నిరూపించగలదా? ఎనీ సైన్స్ కెన్ ప్రూవ్ ఇట్. ఎట్లా వాళ్ళంత గొప్ప వాళ్ళగా తయారు చేసింది? రామకృష్ణ పరమహంస ఎట్లా అంటే ఆయన ఒకే జీవితంలో మొత్తం కొన్ని వేల సంవత్సరాల ఆధ్యాత్మిక ఏవైతే ఉన్నాయో ఆదర్శాలు ఉన్నాయో వాటన్నిటిని ఒకే జీవితంలో జీవించారు. అది కూడా స్వామీజీ ఈ లెక్చర్లో చెప్తారు. ఏంటంటే ప్రతి మనిషి కూడా పరిణామ క్రమంలో, ఇప్పుడు మనం పుడతాం కదా, పుట్టినప్పుడు ఫస్ట్ ఒక ఎంబ్రియో చిన్న సెల్ లాగా ఉంటుంది, దాని తర్వాత మల్టీ సెల్యులర్ ఆర్గానిజం ఉంటుంది, దాని తర్వాత నెమ్మదిగా పార్ట్స్ అన్నీ వస్తాయి, మొహం అన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి. అట్లా నెమ్మదిగా వచ్చి మన తల్లి గర్భంలోనే రకరకాల స్టేజెస్లో డెవలప్ అవుతూ ఉంటాం. సో ఈ స్టేజెస్ అని ఇప్పుడు సైన్స్ చెప్తుంది అంటే దీన్ని ఓంటోజెనీ అంటారు ఇంగ్లీష్లో. సో ఓంటోజెనీ రిపీట్స్ ఫైలోజెనీ. ఫైలోజెనీ అంటే ఒక వర్గం యాజ్ ఏ గ్రూప్ లాగా దాని యొక్క పరిణామ క్రమాన్ని ఒక వ్యక్తి యొక్క పరిణామం సూచిస్తుంది అనేది ఇప్పుడు సైన్స్ చెప్తుంది.
ఎలాంటి తెలుసా మీకు? ఫస్ట్ ఈ మొత్తం ఈ జీవులు వచ్చాయి కదా ప్రపంచంలో, మొత్తం జీవ పరిణామం జరిగింది. ఫస్ట్ ఏంటిది? యూనిసెల్యులార్ ఆర్గానిజం మనకు తెలిసినంతవరకు. దాని తర్వాత నెమ్మదిగా మల్టీ సెల్యులార్ ఆర్గానిజం. దాని నుంచి నెమ్మదిగా డెవలప్ అవుతూ రకరకాలు డెవలప్ అవుతూ వచ్చాయి. మళ్ళీ మీకు పరిణామ క్రమంలో చాలా వచ్చాయి. తర్వాత ఏమో ఈ మ్యామల్స్ వచ్చాయి, వెర్టిబ్రేట్స్ వచ్చాయి, ఇన్వెర్టిబ్రేట్స్ వచ్చాయి, ప్లాంట్స్, ఇవన్నీ వరుసగా వస్తూ ఉన్నాయి కదా. సో మనకు కూడా మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి కదా, ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క జీవిని సూచిస్తూ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ మనం ఎలా ఉంటాం? యూనిసెల్యులార్ ఆర్గానిజంలో ఉంటాం. ఫస్ట్ ప్రోటోజోవన్స్, యూనిసెల్యులార్ అనమాట. ఒకే సెల్ ఉంటుంది, లైఫ్ అంతా అంతే, ఒక సెల్. నెమ్మది ఆ సెల్ అది ఇలా కాళ్ళు ముందుకు తెచ్చి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటుంది. అది ఆ స్టేజ్లో మనం తల్లి గర్భంలో మనం ఉంటాం, ఫస్ట్ స్టేజ్లో. దాని తర్వాత నెమ్మదిగా వేరే సెల్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. తర్వాత డిఫరెన్షియేషన్, ఆర్గాన్ డిఫరెన్షియేషన్ వస్తుంది. అంటే ఈ మొత్తం పరిణామక్రమం కొన్ని వేల సంవత్సరాలకి పట్టినటువంటి, ఇంత పరిణామక్రమంలో ఇన్ని వేల సంవత్సరాలు పట్టింది ఒక మనిషి రావడానికి. ఒక మనిషి తన జీవిత చరిత్రలో ఈ స్టేజెస్ అన్ని దాటుకుంటూ వచ్చేస్తున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నారు? ఇదంతా కూడా భౌతికమైనటువంటి పరిణామం. ఇది ఎందుకు చెప్తున్నారంటే స్వామీజీ, ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒక జాతి రకరకాల ఆధ్యాత్మికంగా ఆదర్శాలను ప్రాక్టీస్ చేస్తూ ఒక జాతి ఒక సంస్కృతిని నిర్మాణం చేసుకుంది. కొంతమంది అవతార పురుషులు, ఎవరైతే గొప్ప మహా వ్యక్తులు, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ఆదర్శాలన్నింటినీ ఒకే జీవితంలో జీవిస్తున్నారు. ఎగ్జాంపుల్ ఎవరు? నేను అటువంటి వ్యక్తిని చూశానని స్వామీజీ చెప్తున్నారు వాళ్ళకి. ఎవరు? శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణ మీరు జీవితం చూస్తున్నట్లయితే ఈ సమాధి అన్నది చూడండి, అద్వైత దాంట్లో ఈ సమాధి అంటే మొత్తం ఈ థాట్స్ అంతా అయిపోయి మొత్తం ప్రపంచాన్ని అంతా మర్చిపోయి ఒక ఇంటెన్స్ ఒక స్టేట్లో ఉండాలని సమాధి అంటారు. అటువంటి సమాధి ఆయనకి ఎవ్రీ మూమెంట్ ఆయనకు వస్తూ ఉండేది. ఏదైనా చూస్తే చాలా సమాధి అయిపోతూ ఉండేది. సో ఇలా ఒకటే కదా, అన్ని సాంప్రదాయాల్ని, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయాల్ని ఆయన ఒకే జీవితంలో జీవించారు అని చెప్తున్నారు. అంటే ఏంటనమాట, మన యొక్క పరిణామ క్రమాన్ని ఇప్పుడు భౌతికంగా మనకు వచ్చింది, ఈ బ్రెయిన్ వచ్చింది, మొత్తం ఈ మనిషి వచ్చిన తర్వాత ఈ పరిణామం అనేది ఎలా జరగాలి? ఇంకా ఫిజికల్గా జరిగేది ఏం లేదు. ఈ బ్రెయిన్ వచ్చిన తర్వాత మనకు కావాల్సిందంటే మానసిక పరిణామం జరగాలి. మీకు అర్థమవుతుంది అందరికీ? మానసికంగా పరిణామం జరగాలి మనిషి. అయితే మానసికంగా పరిణామం ఏంటంటే, ఈ సృష్టి వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడో లయం అయిపోయినప్పుడు మొత్తం అంతా కూడా పెర్ఫెక్షన్కి వెళ్తుందట. మనం అందరూ పెర్ఫెక్షన్, ఇంపెర్ఫెక్షన్, అగైన్ విల్ గో టు పెర్ఫెక్షన్. సో ఒకసారి మొత్తం యాజ్ ఎ హోల్ ఇట్ విల్ గో మేబీ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్టర్వర్డ్స్. సో స్వామీజీ చెప్తున్నారు, అంతవరకు ఆగడం ఎందుకు? మనం ఇప్పుడే మనకి ఇంటెన్స్ ఎఫర్ట్ చేస్తే ఈ జన్మలోనే మనకు రావచ్చు. ఈ స్టేజెస్ అన్నీ దాటుకుని మనం పెర్ఫెక్షన్కి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడో అంతా వెళ్ళాలే, లేకపోతే లేదన్నట్టుగా వెళ్ళడం ఎందుకు? అంత శక్తి మీకు మనిషికి ఉందని చెప్పడానికి చెప్తున్నారనమాట. సో ఈ విధంగా వీ కెన్ దీన్ని త్వరగా చేసుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు. దాన్ని సాధన అంటారు. మరి అంత ఈజీగా 2 రోజులు జపం చేసేసి నాకు ఎవరు కనిపించలేదండి, రాముడు కనిపించలేదు, కృష్ణుడు కనిపించలేదు అనేసుకుంటూ ఉంటారు. చాలామంది అనుకుంటారు, స్వామీజీ చెప్తున్నారు దిస్ ఈజ్ వెరీ ఈజీ, జస్ట్ కొంచెం ఎందుకంటే నా సొంత పనులు, నా బిజినెస్లు, నా చదువులు అన్నీ వదిలేసి నేను భగవంతుడికి ఇచ్చాను కదా 10 నిమిషాలు, ఆయనకి ఎందుకు కనిపించలేదు అనుకుంటారు. ఎందుకు? వాళ్ళకి వాల్యుబుల్ టైం అది, ఎందుకంటే వాళ్ళు బిజినెస్లన్నీ వదిలేసి వచ్చారు కదా 10 నిమిషాలు. సో నేను ఎంత టైం ఇచ్చేసాను, అయినా సరే నాకు భగవంతుడు రాలేదు కదా అనుకుంటారు. కానీ ఇది అంత ఈజీ కాదు. ఎందుకంటే మామూలు విషయాలే, ఇది ఏదైనా కావాలంటే నీకు ఎంతో కష్టపడాలి, తెచ్చుకోవాలి. అటువంటిది ఈ విషయం మీకు అంత తొందరగా ఎలా వస్తుంది? అది అంత ఈజీ కాదు. ఎందుకంటే మీరు ఏదైనా సైన్స్ బయట ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలంటే, సపోజ్ ఈ టేబుల్ గురించి నేను తెలుసుకోవాలి. ఈ టేబుల్లో ఏమేమి ఉన్నాయంటే, ఇది కూర్చొని ఉంది టేబుల్, దీన్ని రకరకాలుగా నేను మైక్రోస్కోప్ పెట్టి చూస్తాను, లేకపోతే దీని మూవ్మెంట్స్ చూస్తాను, దీన్ని కట్ చేసి చూస్తాను, రకరకాల అబ్జర్వ్ చేసి దీని గురించి తెలుసుకోవడం ఒక విధంగా ఈజీ. ఇలా రకరకాల సైన్స్ మీరు చూడండి, మీరు సటిల్ సూక్ష్మ లెవెల్లోకి వెళ్ళే కొద్దీ కూడా దాన్ని తెలుసుకోవడం కష్టం. ఇప్పుడు మరి మనసు ఎటువంటి చెప్పండి. మీరు ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ఏంటి? మీ మనసు మీద మీరు టార్చ్ వేయాలంతే, ఇంకేం లేదు. మరి ఆధ్యాత్మికతలో మీరేం చేయాలంటే మనసును అబ్జర్వ్ చేయాలంటే, మనసు ఇప్పుడు ఎలా ఉంటుంది? ఆల్ ద టైమ్ మూవింగ్. సో ఆల్ ద టైమ్ మూవింగ్ ఆబ్జెక్ట్ని మీరు ఏమైనా అబ్జర్వ్ చేయగలరు? ఇప్పుడు ఈ టేబుల్ మూవ్ చేస్తున్నారు, ఇప్పుడు ఏం తెలుసుకుంటారు దీని గురించి? సో అంత కష్టం. ఎందుకంటే మీరు ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ అబ్జర్వేషన్ ఈజ్ ఆల్వేస్ మూవింగ్. సో అటువంటి దాన్ని స్టడీ చేయాలంటే ఎంత కష్టం. సో అందువల్ల ఈ సైన్స్ అన్నది చాలా చాలా కష్టము. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అంటున్నారనమాట. అలాగే మా స్వామి చెప్తున్నారు, మా భారతదేశంలో ఎక్కడ చూసినా ఇలాంటి జరుగుతూనే ఉంటాయి, వీధిలో కూడా జరుగుతూ ఉంటాయి. ఏ పల్లెటూరుకు వెళ్ళినా
నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒకసారి నేనే చూశాను నా కళ్ళతో. అంటే ఈ పవర్స్ ఆఫ్ ద మైండ్ ఎలా ఉంటుందని చెప్పడానికి. ఒకసారి ఒక అతను వచ్చి, ఇది యాక్చువల్గా ఈయన చూడలేదు, సారీ, ఎవరంటే ఒక ఆయన ఎవరో చెప్పారట, యూరోప్లోనే ఎవరో ఒక స్కాలర్, వెస్టర్న్ స్కాలర్ ఈయనకి చెప్పారు. ఆ వెస్టర్న్ స్కాలర్ ఎవరైతే ఉన్నారో పాశ్చాత్య పండితుడు స్వామీజీకి చెప్పిన ఆయనేమో సిలోన్లో ఒక గవర్నర్ దగ్గర విన్నారనమాట. ఆ గవర్నర్ ఈ సంఘటన చూశారు. అది ఎలా అంటే, ఫస్ట్ ఒక అతను చేస్తున్నాడు, మ్యాజిక్ చేస్తున్నాడు. కొన్ని పుల్లలు ఉన్నాయి కదా, కర్రలు, అవన్నీ కూడా క్రాస్ వైజ్గా పెట్టాడు. ఇట్లాగా ఇలా తయారు చేసి దానిపైన ఒక సీట్ కింద తయారు చేశాడు. దానిపైన ఒక చిన్న అమ్మాయిని కూర్చోబెట్టాడు పద్మాసనంలో. కూర్చోబెట్టి అందరూ చూస్తున్నారు, జనాలందరూ. ఒక్కొక్క కర్ర తీయడం మొదలుపెట్టేశాడు, బయటికి తీసేశాడు. ఒక్కొక్క కర్ర తీసేశాడు, ఇంకేం లేదు క్రింద. కానీ అమ్మాయి అలా కూర్చొని ఉంది ఎయిర్లో. ఇది వాళ్ళు చూసి, ఈ వెస్టర్నర్స్ చూసి చెప్తున్నారనమాట. సో ఇలాంటివన్నీ కూడా అందులో పెద్దగా. ఆ తర్వాత ఈ గవర్నర్ కట అనుమానం వచ్చి ఆ కింద ఏదైనా అదృశ్యంగా ఏమైనా ఉందేమో అని చెప్పేసి పెద్ద కత్తేదో తీసుకొని అటు ఇటు తిప్పాడట అక్కడ కింద అమ్మాయి కూర్చొని దగ్గర. అది ఏం లేదు, చక్కగా అటు ఇటు వచ్చింది కత్తి అనమాట. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా చాలా జరుగుతూ ఉంటాయి. మా దేశంలో మాకు అందరికీ ఇవన్నీ కామన్, ఇవన్నీ కూడా మీకు కొత్త అనిపించవచ్చు అని చెప్పి స్వామీజీ చెప్తున్నారు. సో చాలామంది అంటూ ఉంటారు, మీరంతా ఫిలాసఫీ చెప్తున్నారు కదండి, రాజయోగం ఇదే అది అని చెప్పేసి. కొంచెం ప్రాక్టికల్గా మాకు మేము ప్రాక్టీస్ చేయాల్సింది ఏమన్నా ఉంటే చెప్పండి, ప్రాక్టికల్ లెసన్స్ కావాలి మాకు అంటే స్వామీజీ చెప్తారనమాట. ప్రాక్టికల్ లెసన్స్ ఇందులో వచ్చేది కాదు. ఇది నేను 30 ఏళ్ళు, నా జీవితంలో 30 ఏళ్ళు, అప్పటికి స్వామీజీకి మేబీ 37, 38 ఉంటాయి. 30 ఏళ్ళు నేను దీని గురించి ఎలా పాటుపడ్డానంటే, ఒక్కొక్క రోజు నేను 3 గంటలే నిద్రపోయాను, ఒక్కొక్క రోజు 1 గంటే నిద్రపోయాను, ఒక్కొక్క రోజు నిద్రపోలేదు. అలా నేను 30 ఏళ్ళు కష్టపడితే నాకు కొంచెం తెలిసింది దాని గురించి. సో దాని గురించి తెలిసి నాకేంటంటే ఈరోజు కన్విక్షన్ వచ్చింది. దిస్ ఈజ్ ద ఓన్లీ థింగ్ మన జీవితంలో తెలుసుకోవాల్సింది ఇది ఒక్కటే. ఇది తెలుసుకుంటే మాకు ఫుల్ఫిల్మెంట్ వస్తుందనే కన్విక్షన్ నాకు వచ్చింది ఆ చిన్నదాంతో. దాన్ని బట్టి మీరు ఆలోచించండి. మీరందరూ కూడా దీనికి చాలా ఎఫర్ట్ పెడితేనే మీకు ఇది అర్థమవుతుంది. కానీ మనం అంత ఎఫర్ట్ పెట్టడం వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి మనకు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ చేస్తామనుకోండి, మనం ఏం చేస్తాం, ఎంత సాక్రిఫైస్ చేస్తాం దాని గురించి. తెల్లవారుజాములు వేస్తాము, అన్నీ చేస్తాం, అన్ని రకాల సాక్రిఫైస్ చేస్తాం డబ్బుల గురించి. అట్లాగే ఇది కూడా, ఈ సైన్స్ మీకు కావాలంటే మీరు చాలా కష్టపడాలి. అలాగే బిజినెస్లో ఫెయిల్యూర్స్ వస్తాయి ఒక్కొక్కసారి. మీకు వదిలేస్తారా మీరు బిజినెస్? వదలరు. అలాగే ఇందులో మధ్యలో ఏవో ఫెయిల్యూర్స్ వచ్చాయని చెప్పేసి మీరు వదిలేయకూడదు. అట్లాగా దీన్ని కూడా అలాగే టెనాసిటీతో పట్టుకోవాలి. ఎలాగైతే మీరు బిజినెస్ చేస్తారు అలాగే బిజినెస్లో మిమ్మల్ని చాలామంది మోసం చేస్తారు. అయినా సరే మళ్ళీ దాన్ని, ఎందుకంటే జీవనోపాధి కదా, మళ్ళీ చేస్తారు దాన్ని. మీరు చేయకుండా వదిలేస్తారా? ఇంకో రకంగా చేస్తారు దాన్ని. అట్లాగే ఇందులో కూడా మీరు కొన్ని మోసపోవచ్చు కొన్ని విషయాల్లో. అంటే మైండ్ మనల్ని భ్రమలో పెట్టచ్చు, కొన్నిసార్లు మనకు చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. కానీ దాన్ని వదలకూడదు. అందులో కష్ట నష్టాలు ఉన్నాయని చెప్పి వదిలేశారనుకోండి, మీరు సక్సెస్ రాదు జీవితంలో అని చెప్తున్నారు. ఇక లాస్ట్ పాయింట్ స్వామీజీ ఏం చెప్తారంటే, మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, కేవలం లెక్చర్స్ వినేసి దాని గురించి పుస్తకాలు చదివేస్తే మాత్రం ఏమీ రాదు. ఇది అస్సలు ఇంత కూడా రాదు. ఊరికే ఇంటలెక్చువల్ ఎంజాయ్మెంట్ అనమాట. ఓన్లీ ప్రాక్టీస్, త్రూ ప్రాక్టీస్ ఓన్లీ అది వస్తుంది. స్టడీ ప్రాక్టీస్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అలా ప్రాక్టీస్ చేస్తాము అంటే కనుక నేను తప్పకుండా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను అని స్వామీజీ వాళ్ళకి చెప్తున్నారు. ఇది ఇంతటితో ఈ లెక్చర్ అయిపోయింది. ఓకే. ఇంకొకటి భారతదేశం గురించి ఇక్కడ స్వామీజీ చెప్తారు. అసలు ఈ భారతదేశం అంటే ఏదైనా ఒక ఐడియా తెలుసుకోవాలి అంటే వాళ్ళు డే అండ్ నైట్ దాని గురించి ఆలోచించేవారు. పర్సనల్ కంఫర్ట్స్ అన్నీ మర్చిపోయేవారు. ఆ విధంగానే అప్పుడు చెప్తున్నారు స్వామీజీ, మ్యాథమెటిక్స్ ఇక్కడ డెవలప్ అయింది. జీరో, ఈ నంబర్స్ అన్నీ కూడా ఇండియాలో డెవలప్ అయ్యాయి. ఆల్జీబ్రా ఇండియాలో డెవలప్ అయింది. గ్రావిటేషన్ కొన్ని 1000 years బిఫోర్ న్యూటన్ భారతదేశానికి గ్రావిటేషన్ తెలుసు, గురుత్వాకర్షణ నియమాలు తెలుసు, భూమి గుండ్రంగా ఉందని తెలుసు. చూడండి, ఒకసారి ఆలోచించండి, మన దేశం గురించి మనకి అసలు ఏమీ తెలియదు. స్వామీజీ ఇవన్నీ తెలుసుకుని వాళ్ళకి చెప్తున్నారు గర్వంగా. ఇక్కడ వచ్చి మనకు వాళ్ళ క్రింద, బ్రిటిష్ వాళ్ళ కింద మనం మగ్గిపోతున్నాం. ఆ టైంలో స్వామీజీ దేని గురించి చదివారు? మన కల్చర్ని మళ్ళీ డెవలప్ చేయాలి. ఆయన తెలుసు, యోగి ఆయన తెలుసు, ఏ కండిషన్ ఎలా ఉండేది, ఎలా అయిపోయింది, ఏంటి కారణాలు, ఇవన్నీ తెలుసు. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని వాళ్ళని కన్విన్స్ చేసి వచ్చారనమాట స్వామీజీ. మొన్న ఒక ఇంటర్వ్యూ వచ్చింది, మీరు చూసారు లేదో, నరేంద్ర మోదీ గారిది ఒక ఇంటర్వ్యూ వచ్చింది రీసెంట్గా. ఒకతను అమెరికన్ ఆయన ఇంటర్వ్యూ చేశారనమాట. చాలా చాలా గొప్పగా ఉంది, వినండి మీరు. అది పోడ్కాస్ట్ అంటారు. అందులో ఆయన ఒకటే చెప్తారనమాట, నాకు చిన్న వయసులోనే నేను అందరూ సాధువులు వెనకాల తిరుగుతూ ఉండేవాడిని ఎప్పుడు కూడా. అందరూ ఒకసారి ఆయన చెప్తారు, చిన్నప్పుడు నాకు అందరూ మ్యారేజ్కి వెళ్ళిపోతున్నారు ఇంట్లో వాళ్ళందరూ కూడా, కానీ ఊర్లో ఒక సాధువు వస్తే ఆ సాధువుకి నేను సేవ చేస్తానని చెప్పి ఆయన ఉండిపోయారట. చిన్న వయసులో 8 ఏళ్ళ అబ్బాయి. ఇప్పుడు
అంటే చిన్నప్పటి నుంచి నాకు ఆ అట్రాక్షన్ అలా ఉండేది. అని తర్వాత ఈ ఒక పర్పస్ ఇన్ లైఫ్ అనేది నాకు ఈ ఆర్ఎస్ఎస్లో ఉండేవారు చిన్నప్పుడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళతో పరిచయం అయింది. అయిన తర్వాత ఏంటంటే ఈ పర్పస్ ఇన్ లైఫ్, నేను ఏం చదివినా దేశం గురించి చదవాలి, నాలెడ్జ్ సంపాదించాలి, దేశం గురించి నాలెడ్జ్ సంపాదించాలి. సో ఏం చేసినా ఈ దేశం, ఇంత గొప్ప దేశం ఎలా దిగజారిపోయింది, దీని గురించి నేను పాటుపడాలన్నది చిన్నప్పుడే ఆ బీజాలు పడి తన జీవితాన్ని డిసిప్లిన్ చేసుకోవడం, తన బాడీని కండిషన్లో పెట్టుకోవడం, మైండ్ని కండిషన్లో పెట్టుకోవడం, ఈ విధంగా పెట్టుకోవడం అంటే ఒక పర్పస్, ఈ దేశం గురించి నేను పాటుపడాలి, ఈ సంస్కృతిని మళ్ళీ పునరుద్ధరించాలి. సో ఇది ఒక మిషన్ పెట్టుకొని ముందుకెళ్తే ఇదే కదా యోగం అంటే. ఇంకేం కాదు చూడండి, ఏదైనా మనం అనుకున్నది సాధించడం అనమాట. ఈ విధంగా చూడండి, స్వామీజీ కాదు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు కొంతమంది లీడర్స్ కేవలం అన్నింటినీ పర్సనల్ కంఫర్ట్స్ అన్ని వదిలేసి ఒక పర్పస్ కోసం వీళ్ళందరూ ఇది చేయడం అంటే ఇది చాలా గొప్ప అనమాట. అది మనం తెలుసుకోవాలి ఎప్పుడు కూడా. మనకి ఈ యొక్క కన్విక్షన్ ప్రతి వాళ్ళకి రావాలి. మన దేశం యొక్క గొప్పతనాన్ని మనం ఎక్కడున్నా సరే లైఫ్లో ఎంతో కొంత దీన్ని మనం చేయడానికి పాటుపడాలన్నది మనందరికి కూడా అర్థం కావాలి. అది దానివల్ల మనం కూడా ఉద్ధరించబడతాము, అలాగే మన సంస్కృతి కూడా పునరుద్ధరించబడుతుంది. సో ఇక్కడ మనకు చెప్పింది ఏంటంటే మానసిక శక్తులు, మనసుకి ఎన్ని శక్తులు ఉన్నాయంటే దానికి అంతం లేదంటారు స్వామీజీ. ఎనార్మస్ పవర్స్ ఉన్నాయి, దాన్ని మనం ట్యాప్ చేసుకోవడం తెలియాలంతే. సో ఇన్కార్నేషన్స్ గొప్ప మీకు ఎగ్జాంపుల్స్ ఎవరు ఉన్నారంటే గొప్ప మహాత్ములు అందరూ అంతేగా. ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఎలా చేస్తున్నారు వాళ్ళు, మనం ఊహించలేమట్లు. సో అదంతా యోగిక్ పవరే. ఇప్పుడు ఈయన కూడా మన ప్రధానమంత్రి గారు ఎందుకు చెప్తున్నారో మన కళ్ళ ముందు ఉంది కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఆయన ఏ రోజు ఇన్ని సంవత్సరాలు 20 years నుంచి ఆయన అడ్మినిస్ట్రేటివ్ దాంట్లో ఉన్నారు కదా, చీఫ్ మినిస్టర్. ఏ రోజు ఆఫీస్కి లేట్గా రాలేదు, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు ఇప్పటివరకు, ఏ రోజు హాస్పిటలైజ్ అవ్వలేదు. అంటే దానికోసం ఆయన శరీరం మంచి హెల్త్ వచ్చిందని అనుకుంటాం మనం. కానీ ఆయన చేసేది, ఆయన చెప్పారు ఉపవాసం. చిన్నప్పటి నుంచి ఆయన చెప్తారు, చిన్నప్పుడు ఒకసారి గాంధీ గారు ఎప్పుడో పిలుపునిచ్చి ఉపవాసం చేస్తే ఆ ఉపవాసం చాలా ఎనర్జెటిక్గా అనిపించిందట ఆయనకి. నాకు ఎవరో చెప్పలేదు ఉపవాసం చేయమని. అప్పటి నుంచి వారానికి ఒకసారి ఉపవాసం చేయడం మొదలుపెట్టా. ఉపవాసం చేయగానే నాకు మైండ్ అంతా అలర్ట్గా ఉండేది, మొత్తం కళ్ళల యొక్క శక్తి, అబ్జర్వేషన్ పవర్ ఎక్కువయ్యేది, వినికిడి శక్తి అన్నీ పెరిగేవి అనమాట. సో దీని ద్వారా నాకు అది వస్తుంది, ఆ పవర్ వస్తుంది అనేది నాకు అర్థమై అప్పటి నుంచి కూడా ఉపవాసం నేను అలవాటు చేసుకున్నాను. అలాగే బాడీ క్లెన్సింగ్, ఎవ్రీ మంత్ బాడీ క్లెన్సింగ్ చేసుకోవడం, ఎక్సర్సైజ్. మనకు కొంచెం ఎక్సర్సైజ్ చేయడానికే బద్ధకం, కానీ చెప్తున్నారు యోగిక్ పవర్ అంటే అదే చెప్తున్నారు. ఒకరు అనుకుంటే చేయగలగడం, అది వాళ్ళ బాడీని అలా కండిషన్లో పెట్టుకుని దేనికోసం, ఒక పర్పస్ గురించి అనమాట. సో ఆయన చెప్తుంటే భలే అనిపించింది, మనం అవన్నీ చెప్తుంటే ఆయన. నేను ఎవరికి ఎప్పుడు చెప్పలేదు, అనౌన్స్ చేయలేదు. ఎప్పుడైతే ఒకసారి నేను అమెరికాకి వెళ్ళాను, వాళ్ళందరూ పార్టీ ఇస్తారు కదా, అయితే ఆ రోజు చెప్పారు నేను ఓన్లీ హాట్ వాటర్ తీసుకుంటాను ఈ రోజు అంతా అని చెప్పారు. వాళ్ళు ఆశ్చర్యపోతారు. డిన్నర్ వాళ్ళందరూ కూడా డ్రింక్స్ తీసుకొని ఇవి చేసుకునే టైంలో ఈయన హాట్ వాటర్ తాగారనమాట. ఇది ఇండియన్ కల్చర్. ఏంటని చెప్తే నవరాత్రి మొత్తం ఆయన ఏం తీసుకోరు, ఓన్లీ వాటర్, ఓన్లీ హాట్ వాటర్ మార్నింగ్ టు ఈవినింగ్. బట్ హీ అటెండ్స్ ఆల్ ద మీటింగ్స్, పడుకోలేదు. ఎక్కడి నుంచి వచ్చింది పవర్? కెన్ యూ ఇమాజిన్? ఒక్కరోజు ఉండండి మీరు, ఎవరిని చూద్దాం, ఎవరు ఉండలేము, ఒక పూటే ఉండలేము మనం. 9 రోజులు ఏమి తీసుకోకుండా కేవలం వాటర్ తీసుకొని. సో దిస్ ఈజ్ యోగిక్ పవర్. ఎవరు కాదనలేరు దీన్ని, ఎవరిని తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే. అందుకే అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళు ఎందుకు రెస్పెక్ట్ ఇస్తున్నారు? ఇది పవర్, రియల్ మ్యాన్ అంటే ఇది. ఆయన బాగా మాట్లాడతారని, మంచి చరిష్మాటిక్, మంచి సూట్లు వేసుకుంటారని కాదు, లోపల క్యారెక్టర్ చూడండి, ఎంత డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్. సో అది మనిషిని అట్రాక్ట్ చేస్తుంది. అందరూ కూడా దాసోహం అంటారు చివరికి. ఎన్ని కేసులు పెట్టారు ఆయన మీద, ఎన్ని రకాల కేసులు పెట్టారు, కానీ లోపల ఆయన ఒక్కటే అంటారనమాట. పైకి చీఫ్ మినిస్టర్. ఈ ఇంటర్వ్యూ మీరు అందరూ కూడా వినండి, ఒకసారి తెలుస్తుంది. తర్వాత ఈ పదవులు, చీఫ్ మినిస్టర్, అవన్నీ కూడా నాకు సర్ఫేస్లోనే ఉంటాయి. నా యొక్క ఐడెంటిటీ ఏంటంటే, చిన్నప్పుడు మా అమ్మకి గిన్నెలు తోవడంలో సహాయం చేసి, మా అమ్మ కష్టపడుతుంటే వాళ్ళ పిల్లలకి తన యొక్క పిల్లలకి అన్నీ నేను స్నానాలు చేయించి, ఇవన్నీ చేయించి, ఏమి తిండి లేకుండా ఇంట్లో కష్టపడి, తర్వాత హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి నేను అందరూ సాధువుల దగ్గర కూర్చున్న సేవ, ఇదే ఈ నరేంద్ర మోదీ అంటే ఇదే. ఇవన్నీ కూడా నాకు సూపర్ఫిషియల్, ఎప్పుడు కూడా నన్ను అంటలేదు అది. ఇదంతా కూడా ఒక బాధ్యత, భగవంతుడు ఇచ్చినది, నాకు ఒక జాబ్, అది అంతే తప్ప. బట్ యాక్చువల్ ఐడెంటిటీ ఈజ్ మైన్. అందుకనే నాకు ఒక్కటే జీవితంలో తెలిసింది ఏంటంటే, ఒక సాధువు అవ్వడానికి, సన్యాసి అవ్వడానికి కేవలం బయట ఇది అవసరం లేదు, దీక్ష అవసరం లేదు. లోపల అన్నది లోపల చాలా డిటాచ్డ్గా మనం ఉండొచ్చు. ఉంటూనే మనం తీయచ్చు. ఇది మన గీత ఐడియల్, భగవద్గీత ఐడియల్ ఇది. లోపల అంతర్గత సన్యాసం అనమాట ఇది. సో అట్లా ఉండగల, పైకి ఏం తెలియదు, లోపలంత డిటాచ్మెంట్. ఇంకొకటి, రాత్రి జస్ట్ ఇలా
బెడ్ మీద పడుకుంటాను, 2 నిమిషాలు నిద్ర వచ్చేస్తుందంట ఆయనకి. అబ్బా ఎంత చూడండి, ఎంత కంట్రోల్ అంటే చూడండి, ఇన్ని రకాల సమస్యలు ఉంటాయి, బట్ ఇమ్మీడియట్లీ విల్ గో టు స్లీప్. నేను ఇది గాంధీ గారు అలా ఉండేవారు. అంటే వాళ్ళది అంత డిటాచ్డ్ మైండ్ అనమాట. నాట్ హెల్త్ గురించి కాదు, అది డిటాచ్డ్ మైండ్. అంటే పని చేస్తున్నాం కానీ అది నాది, నాకు చేయాలి, దీనివల్ల నాకు మంచి రావాలి, చెడు కావాలి, ఇది చేసుకుంటూ పోవడమే మీన్స్. మనం చెప్పుకున్నాం, మనం చేసే విధానంలో పెర్ఫెక్షన్ ఉంటే చాలు. అది ఉంటే కనుక అవన్నీ వాటికి వచ్చేస్తుంది. దాంతో నాకేం అటాచ్మెంట్ లేదు, ఏదైతే అది అవుతుంది. ఇంకొకటి అడిగారు వాళ్ళు, మీరు డెత్ గురించి ఏమనుకుంటారు? అతను అడిగాడు, అమెరికన్. అడిగితే ఆయన అన్నారు, ఆయన చెప్పారు, జీవితంలో ఒకటి గ్యారంటీగా ఒకటి జరుగుతుంది అన్నది ఏంటి చెప్పండి? డెత్ ఒకటే. పుట్టుక డెత్ అనేవి 2 ఉన్నాయి, మధ్యలో లైఫ్ ఏదవుతుందో తెలియదు, అన్సర్టన్. బట్ సర్టన్ థింగ్స్ లైఫ్, పుట్టుక అండ్ చావు. పుట్టుక ఆల్రెడీ అయిపోయింది, ఇంకా ఓన్లీ థింగ్ దట్ ఈస్ సర్టన్ ఇన్ లైఫ్ ఈజ్ డెత్. అది ఎప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది, భయపడ్డండి దానికి. ఆయన ఎవరైతే ఇంటర్వ్యూ చేశారో అతని పేరు, ఆయన పేరు ఏదో మర్చిపోయిన, ఫ్రెడ్మన్ సంథింగ్ ఏదో ఉంది. ఆయన అన్నాడు లాస్ట్లో, మీతో ఇంటర్వ్యూ చేయడానికి, ఇంటర్వ్యూ అంటే అది 4 hours ఇంటర్వ్యూ, పోడ్కాస్ట్ అంటారు, అంటే క్యాజువల్గా మాట్లాడడం అనమాట. ఇది ఇంటర్వ్యూ చేయడానికి నేను 45 hours నుంచి నేను ఫాస్టింగ్ చేస్తున్నానని చెప్పాడు ఆయన. అంటే నరేంద్ర మోదీ గారిని ఇంటర్వ్యూ చేయాలంటే ఆయన ఉపవాసం ఉన్నాడట, ఆయన చేసే, ఆయన అమెరికన్ అని చెప్తే ఆయన అన్నారు, అది నేను నా మర్యాదగా నేను భావిస్తున్నాను, చాలా సంతోషం అది అని చెప్పి అప్పుడు ఉపవాసం గురించి, దాని వచ్చే బెనిఫిట్స్ గురించి ఇవన్నీ. దీనిని అక్కడ ఎవరు, ట్రంప్ గారు, ఆయన మొత్తం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈయన చేసిన ఇంటర్వ్యూ అమెరికాలో. అంత అద్భుతంగా ఉందన్నమాట. అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఏదో నాటకాలు చేసి చెప్పింది కాదు, అది లోపల నుంచి, ఆ ప్రాక్టీస్ నుంచి వచ్చింది. కాబట్టి అందరూ ఇంకా దాన్ని తలవంచకుండా ఉండలేరు అనమాట. సో ఇది లైఫ్ అంటే ఏంటంటే డిటాచ్మెంట్ అన్నది, డిటాచ్మెంట్ అండ్ పర్ఫెక్షన్ టు ద కోర్. ఏ పని చేసినా పర్ఫెక్ట్ అనమాట. ఇంకా తర్వాత వేరే వాళ్ళు ఎవరు అడిగారు, మీరు చరిత్రలో మీ పేరు ఇప్పటికే చాలామంది ఆయన బయోగ్రఫీ రాశారు, అన్నీ చేశారు. అదేంటంటే మీరు చరిత్రలో ఎలా నిలిచిపోవాలనుకుంటున్నారు మీరు, అంటే మీ పేరు ఎలా చిరస్థాయిగా ఉండాలంటే, ఇప్పుడు ఆయన చెప్పారు, మీరు వేదాలు ఎవరు రాశారో తెలుసా మీకు? ఎవరు రాశారు పేరు ఎక్కడైనా ఉందా? వాళ్ళందరూ ఋషులు. అటువంటి ధార్మిక సత్యాలను, ఆధ్యాత్మిక సత్యాలను ప్రపంచానికి ఇచ్చినటువంటి ఋషులు ఏ రోజు కూడా వాళ్ళ పేరు గురించి ఆలోచించలేదు. అటువంటి ఒక ఇసుక రేణువు లాంటి మోదీ, ఆఫ్టర్ ఆల్ ఒక మోదీ, ఎందుకు జస్ట్ చరిత్రలో కలిసిపోవాలంతే. కానీ నా దేశం, నా సంస్కృతి మాత్రం చిరస్థాయిగా నిలబడాలి, అది నా కోరిక. దానికోసం నేను పనిచేస్తున్నాను. మోదీ పేరు లేకుండా మొత్తం కలిసిపోవాలి చరిత్రలో. నా దేశం మాత్రం, నా సంస్కృతి మాత్రం నిలబడాలి చిరస్థాయిగా అని చెప్తాను. సో దీస్ ఆర్ ద ఐడియల్స్. అంటే చెప్తున్నాను, ఈ యోగిక్ పవర్స్ అంటే చిన్న చిన్న యోగులను మనం చూస్తున్నాం మన ముందు. సో ఇది పవర్స్ ఆఫ్ ద మైండ్ అంటే అంత శక్తి ఉందన్నమాట. ఎన్ని విన్నా మనకి ప్రాక్టీస్ లేనిది, మనకు అనుభూతి లేనిది అది కలగదు. విని ఆనందించడం తప్ప. సో స్వామీజీ చెప్తున్నారు, మనం ప్రాక్టీస్ చేయాలి. చాలు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు, లేదా ముగిద్దామా? ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.